చిట్ట చివరకు చేరాల్సింది అక్కడికే. మతం ఏదైనా, కులం ఏదైనా కాలం తీరితే అందరూ చేరేది అక్కడికే. అక్కడ కుల, మత, ప్రాంత భేదాలకు అవకాశం ఉండదని అంటారు. అదే శ్మశానం. ప్రాణం పోయిన తర్వాత ప్రతి ఒక్కరూ చెరో చోటు అదే. కానీ ఆ ప్రాంతానికి కులం రంగు పులుముతున్నారు. బతికున్న రోజుల్లో ఎలా ఉన్నా చనిపోయిన తర్వాత అంతా కలిసి సాగనంపాల్సి ఉండగా ఇక్కడ కుల రాజకీయం చేశారు. దురహంకారంతో అంత్యక్రియలను అడ్డుకున్నారు. ఆ కులం దెబ్బకు భీతిల్లిపోయిన పేద ప్రజలు చేసేదేమీ లేక పాడెను తాడుకు కట్టి లాక్కుంటూ వెళ్ళిపోయారు. ఇటీవలి కాలంలో పలు అమానవీయ ఘటనలకు వేదికగా నిలిచిన ఒడిశాలో మరో దారుణ ఘటన జరిగింది. కలహండిలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. వాస్తవానికి ఇది పెద్ద విషయమేమీ కాదు, కానీ మరణం తర్వాత చోటు చేసుకున్న పరిణామాలే ఆ సంఘటనను పెద్ద విషయంగా మార్చేశాయి. కంపు కొడుతున్న కుల రాజకీయాలను తెరపైకి తీసుకొచ్చాయి. సాధారణంగా ఎవరైనా చనిపోతే పాడెకట్టి నలుగురు మోసుకుంటూ వెళ్లడం చాలా చాలా సాధారణ విషయం. కానీ ఇక్కడ చనిపోయిన మహిళ గిరిజనురాలు కావడంతో కులం కార్డు తెరపైకి వచ్చింది. గిరిజనురాలు అనే కారణంతో మహిళ మృతదేహాన్ని ఎత్తేందుకు ఇతర కులపోళ్లు ముందుకు రాలేదు. పైగా అంత్యక్రియలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పాడె ఎత్తేవాళ్లే లేకపోవడంతో మృతురాలి కుటుంబం తల్లడిల్లిపోయింది. అసలే తమ కుటుంబ వ్యక్తి చనిపోయి పుట్టెడు దుఃఖంలో మునిగిపోయి ఉన్న సమయంలో కుల రాజకీయాలను చూసి కుమిలిపోయారు. పాడెను ఎత్తేందుకు నలుగురు ముందుకు రాకపోవడం కాసేపు శవాన్ని అక్కడే ఉంచేశారు. చివరకు ఇతరులెవరూ కూడా చేయి వేయకపోవడంతో చేసేదేమీ లేక ఆ పాడెకు తాడును గట్టి తామే లాక్కుంటూ వెళ్లారు. అగ్రవర్ణాలే ఈ అమానవీయ ఘటనకు కారణమని బాధితులు ఆరోపించారు.